తెలంగాణ ఉద్యమం అందించిన ఆనిముత్యం బాల్క సుమాన్ ఉద్యమ చైతన్యాన్ని ఊరూరా విద్యార్థుల్లో నింపి తెలంగాణ రాష్ట్రానికి బాటలు వేశారు. ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్లో తన గళాన్ని వినిపిస్తున్న ఎంపీ సుమన్ ఇవాళటి వీకెండ్ ఇంటర్వ్యూ. నమస్కారం అండి సుమన్ గారు. ఎలా ఉంది మీ రాజకీయ జీవితం? అద్భుతంగా ఉంది. వాస్తవానికి నేను అనుకోలే ఒక ఎంపీ అవుతానని. కేసీఆర్ గారి గొప్ప మనసు, కేసీఆర్ గారు ఒక అవకాశం ఇస్తే పెద్దపల్లి ప్రజలు ఆశీర్వదించడం, సో అందువల్ల ఈ కొత్త పాత్ర తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నా వంతు పాత్ర నేను పోషిస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఒక అవకాశం. డెఫినెట్గా దీన్ని వినియోగించుకొని నా శక్తి మేరకు ప్రజలకు, నా నియోజకవర్గానికి, తెలంగాణకు ఎంతవరకు లాభం చేయగలిగితే అంతవరకు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా. అంటే ఎప్పుడైనా అనుకున్నారా నేను ఎంపీ అవుతానని? ఎప్పుడు అనుకోలే. ఒకవేళ ఎంపీ కాకుంటే ఏమయ్యేవాళ్ళు మీరు? నేను ఎమ్మెల్యే కావాలని అనుకున్నాను. వాస్తవానికి ఎమ్మెల్యే రాజకీయాలకు రావాలనుకున్నారా? తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేస్తూ పోతున్న క్రమంలో 2009లో కేసీఆర్ గారి నిరాహార దీక్ష తర్వాత అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటన చేసింది. దాని తర్వాత సరే వాళ్ళు వెనుకకు పోయినారు. ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను, డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, వచ్చే తెలంగాణ రాష్ట్రంలో మన పాత్ర ఎట్లా ఉండాలి. సో నా లైన్ పాలిటిక్స్ అనుకున్నప్పుడు పాలిటిక్స్లో ప్రజాప్రతినిధిగా ఉండడం ద్వారా ప్రజలకు కొంత సేవ చేయడానికి, కొంత ప్రొయాక్టివ్గా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ప్రజాప్రతినిధి కావాలనుకున్నా, ఎమ్మెల్యే కావాలని అనుకున్నా. అనుకోకుండా కేసీఆర్ గారు అవకాశం ఇవ్వడం వల్ల ఎంపీ అయింది. ఇప్పటివరకు మీరు 3 ఏళ్ళు అయింది ఎంపీగా. ఇప్పటివరకు మీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? అంటే ప్రత్యేకంగా మేమేం హామీలు ఇవ్వలే. ఆ రోజు మేము తెలంగాణ రాష్ట్రంతో ఎన్నికల మేనిఫెస్టో దాన్ని పట్టుకుని ఎన్నికలకు పోయినాం. ఆ రోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చాలా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినాం. దాంట్లో చాలా మటుకు పరిష్కరించినాం. ఒకటి, నేను పార్లమెంట్ సభ్యుడిగా వెళ్ళే నాటికి ఎల్లంపల్లి ప్రాజెక్టు కేవలం 2.5 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతో ఉండేది. దాన్ని అటువైపు ఇటువైపు 15 గ్రామాల్లో R&R కంప్లీట్ చేయడం కానీ, నేషనల్ హైవే పైన ఉన్నటువంటి రాయపట్నం బ్రిడ్జ్ని కంప్లీట్ చేయడం, దానివల్ల 21 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీకి తీసుకురావడం కొంత తీవ్రంగా ప్రయత్నం చేసినాం. అక్కడ ఉండే మా స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో, మంత్రి హరీష్ రావు గారి సహకారంతో. అదేవిధంగా రెండవది, రామగుండం ఎరువుల కర్మాగారం ఎప్పుడో మూతపడ్డది, దాదాపు దశాబ్దానికి పైగా మూతపడ్డది. సో దాన్ని రీఓపెన్ చేయించడం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో. నిజామాబాద్ టు జగదల్పూర్ NH63 నేషనల్ హైవే, దాని పనులు గతంలో ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీ వల్ల ప్రాణహిత నది దగ్గర అయిపోయినాయి. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 248 కోట్లు శాంక్షన్ చేపించి ఈ మధ్య కాలంలో ఆ పనులు ప్రారంభించినాం. సో అది పూర్తయితే ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ వస్తుంది. అదొక మేజర్ అచీవ్మెంట్ మాకు. అంతేకాకుండా మంచిర్యాల టు చంద్రాపూర్, ఇప్పుడు మంచిర్యాల నుండి మందమర్రి, బెల్లంపల్లి, కాగజ్ నగర్ ఆ రూట్లో యావరేజ్గా వారానికి 10 రోజులకు ఒక యాక్సిడెంట్ అవుతుంది. చాలా సీరియస్గా ఉంది అది పరిస్థితి. సో దాని విషయాల్లో ప్రభుత్వంలోకి వచ్చిన నాటి నుంచి దాన్ని నేషనల్ హైవే చేయించాలని, 4 లేన్ రోడ్ చేయించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దానికి 1503 కోట్ల రూపాయల అమౌంట్ శాంక్షన్ అయింది. సర్వే పనులు కూడా నడుస్తూ ఉన్నాయి. వీలైనంత తొందరలో అది పూర్తవుతుంది. సో అదే కాకుండా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రైల్వే కనెక్టివిటీ ఎక్కువ. సో పెద్దపల్లి నుంచి మొదలుకొని పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి నాకు 5 రైల్వే స్టేషన్లు ఉంటాయి. 5 రైల్వే స్టేషన్లలో కొంత సౌకర్యాలు మెరుగుపరచడం కానీ, కొన్ని ట్రైన్స్ స్టాపేజెస్ కానీ, ఇక్కడ నుండి పెద్దపల్లి నుండి మొదలుకొని ఆ బల్లార్ష వరకు ప్యాచ్ ట్రిప్లింగ్ వర్క్ అది కూడా శాంక్షన్ చేయించినాం. ఆ పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఆల్మోస్ట్ అలా చంద్రపూర్ వరకు కూడా పోద్ది. సో రైల్వే డిపార్ట్మెంట్లో కూడా మేజర్ అచీవ్మెంట్ ఉంది. ఇవే కాకుండా కాళేశ్వరం టెంపుల్, ధర్మపురి టెంపుల్, అదేవిధంగా గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్, కోటిలింగాల ఫోర్టు, ఎలిగేడ్లో ధూళికట్ట దగ్గర ఉన్నటువంటి బౌద్ధారామం, ఎల్లంపల్లి ప్రాజెక్టు, శివారం క్రొకడైల్ సాంచరీ, గాంధారి వనం, ఇవన్నింటినీ కూడా కలిపి ఓ ఇంటిగ్రేటెడ్ టూరిజం సర్క్యూట్ చేసి మా ప్రాంతంలో టూరిజం అట్రాక్షన్ చేయాలని ఒకటి ప్లాన్ చేసినాం. దానికి సంబంధించి స్వదేశ్ దర్శన్లో భాగంగా గౌరవ కేంద్ర మంత్రి టూరిజం డిపార్ట్మెంట్ మహేష్ శర్మ గారిని 100 కోట్ల రూపాయలు అడిగినాం. వారు కూడా పాజిటివ్ ఉన్నారు. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్కి ఒక లేఖ కూడా రాసినారు. స్టేట్ గవర్నమెంట్ DPR పంపిస్తే ఇమీడియట్గా వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తారు. సో అది కూడా ఒక మేజర్ అచీవ్మెంట్. ఇవే కాకుండా ముఖ్యంగా మా ప్రాంతంలో చాలా ప్రధానమైనది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇవాళ ఉత్తర తెలంగాణకే లైఫ్ లైన్ లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు, హరీష్ రావు గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. నేను కూడా 2-3 సార్లు ఫీల్డ్ మీదకి పోయి నేను కూడా చూస్తూ ఉన్నా. అన్నారం బ్యారేజ్ కానీ, సుందిల్లా బ్యారేజ్ కానీ, అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్ కానీ, ఆ పంప్ హౌజ్ల నిర్మాణం కానీ, అన్నీ కూడా చాలా సీరియస్గా పనులు జరుగుతూ ఉన్నాయి. అది కూడా చూస్తూ ఉన్నాం. సో నా నియోజకవర్గ పరిధిలో చాలా వరకు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చట్లేదు అనేది కూడా బాగా జనాల్లో ఉంది కదా. ప్రత్యేకంగా మేమేం హామీలు ఇవ్వలే. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పినామే ఆల్మోస్ట్ అవన్నీ కూడా నెరవేర్చినాం. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కావచ్చు, దళితులకు 3 ఎకరాలు కావచ్చు, అవన్నీ పూర్తి స్థాయిలో లేదు. ఈ రెండు అంశాలకు సంబంధించి ఒక క్లారిఫికేషన్, PG to PG కూడా దానికి సంబంధించి
ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ దళితుల భూ పంపిణీ కానీ 5 సంవత్సరాల కాలంలో మేము ఇన్ని ఇల్లు నిర్మిస్తాం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలే. పెండి కొద్దే రొట్టె ఎక్కడెక్కడ దళితుల భూ పంపిణీకి సంబంధించి గ్రామాల్లో ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుందో అక్కడక్కడ ఆ ల్యాండ్ కొంటున్నాం. అక్కడ ఉండేటటువంటి దళితులకు వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వాళ్ళకు ఇస్తూ ఉన్నాం. అదొక ఆన్గోయింగ్ ప్రోగ్రామ్. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి మేము పెట్టుకున్న టార్గెట్ ఈ 2 సంవత్సరాల కాలంలో హైదరాబాద్లో 1,00,000 ఇళ్ల నిర్మాణం, గ్రామీణ తెలంగాణలో 1,00,000 ఇళ్ల నిర్మాణం, 2,00,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పినాం. డెఫినెట్గా దాన్ని కూడా ఆ దిశగా పోతున్నాం. నేను అనడం ఏంటంటే ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా యాజ్ లాంగ్ యాజ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈస్ దేర్ దీస్ ప్రోగ్రామ్స్ విల్ కంటిన్యూ. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కోసము 2-3 సంవత్సరాల కోసం పెట్టుకున్న ప్రోగ్రామ్స్ కావు. దళితుల్లో వ్యవసాయ కూలీలు ఉన్నటువంటి వాళ్ళు భూ యజమానులుగా కావాలి, ఆత్మగౌరవంతో బతకాలనేటటువంటి ఒక వినూత్నమైనటువంటి కాన్సెప్ట్తో తీసుకున్న ప్రోగ్రామ్ దళితులకు భూ పంపిణీ. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా బలహీన వర్గాలు కూడా అందరిలాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఆత్మగౌరవంతో బతకాలి అనేటటువంటి ఆలోచనతో పెట్టుకున్నటువంటి ప్రోగ్రాం. ఈ 2 కార్యక్రమాలు కూడా దళితులు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచేటటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఈ కార్యక్రమాలు రెండింటిని కూడా మా ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుందో అన్ని సంవత్సరాల పాటు ఈ కార్యక్రమాలను కొనసాగిస్తాం. అవకాశం ఉన్న కొద్దీ దాన్ని తీసుకుంటూ పోతాం. అదేవిధంగా కేజీ టు పీజీ అనేది కేసీఆర్ గారి అది డ్రీమ్ ప్రోగ్రామ్. ఎందుకంటే వారి బ్రెయిన్ చైల్డ్ ప్రోగ్రామ్ అది. కేసీఆర్ గారు మాకు ఎప్పుడు చెప్తుండేవారు ఉద్యమ సందర్భంలో, ఒక తరానికి తరం తెలంగాణలో అద్భుతంగా చదివి అందరూ బయటకు వస్తే డెఫినెట్గా సమసమాజ నిర్మాణం తెలంగాణలో సాధ్యమవుతుంది, అంతరాలు తొలగిపోయి ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ ఆవిష్కృతం అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంలో చెప్పేవారు. సో దాంట్లో భాగంగా వారు చెప్పేది ఏంటంటే కేజీ టు పీజీ విద్యా విధానం. సో ఈ కేజీ టు పీజీ విద్యా విధానంలో మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము అందరు మేధావులతోని, విద్యారంగ నిపుణులతోని, స్కూల్స్ మేనేజ్మెంట్స్ వాళ్ళతో చాలామందితో చర్చించిన తర్వాత మేము ఒక అభిప్రాయానికి వచ్చింది ఏంటంటే 1st క్లాస్ నుండి 4th క్లాస్ వరకు పిల్లలు ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి స్కూళ్ళలో చదువుకొని పేరెంట్స్ దగ్గర ఉండాలి. అదర్వైజ్ 1st క్లాస్ నుండే మనం 1st క్లాస్ నుండే వాళ్ళను హాస్టళ్లలో పెడితే, రెసిడెన్షియల్ సిస్టంలో పెడితే వాళ్ళు హోమ్ సిక్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో పేరెంట్స్ కూడా ఆ చైల్డ్హుడ్ ఏజ్లో పిల్లలతో ఉండేటటువంటి ఆ సాన్నిహిత్యం మిస్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 1st to 4th క్లాస్ పిల్లలు చుట్టుపక్కల ఉండే స్కూళ్ళలో చదువుకోవాలి. 5th క్లాస్ నుండి డిగ్రీ వరకు రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో చేయాలనేటటువంటిది కాన్సెప్ట్ డిజైన్ చేసినాం. సో కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగానే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా స్కూల్స్ అన్ని కూడా రీడిజైన్ చేసినాం. 525కు పైగా రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ఈ 3 సంవత్సరాల కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం మేము ఏర్పాటు చేసినాం. ఓసీలోని పేద పిల్లలకు కూడా దాంట్లో అడ్మిషన్స్ ఇస్తూ ఉన్నాం. దాదాపు 3,60,000 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో, హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యం పెట్టలే, దొడ్డు బియ్యం పెట్టారు. వీళ్ళు మాత్రం నాయకులు, అప్పటి పరిపాలకులు వీళ్ళలో సన్నబియ్యం తిని మంచిగా దర్వాజాల పట్టకుండా దొడ్డుగా బలిసిన తప్పితే సన్నబియ్యంతో పిల్లలకు అన్నం పెట్టలే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఒక్క మిడ్ డే మీల్లో రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళల్లో ఒక్క మిడ్ డే మీల్లో సన్నబియ్యం పెట్టడం ద్వారా ప్రభుత్వానికి 220 కోట్ల రూపాయల భారం పడుతూ ఉంది. అయినా కూడా మేము పెడతా ఉన్నాం. ఎందుకంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది. మీరు ఎందుకు అంత గట్టిగా విమర్శిస్తుంటారు? ఎందుకు కోదండరాంపై మీ వ్యక్తిగత కోపమా లేక పార్టీలు అయినది? ఇప్పుడు జనరల్ కోదండరాం గారు ఒక మేధావి, ప్రొఫెసర్, తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మాతో పాటు కలిసి పనిచేశారు. నిజంగా తెలంగాణ రాష్ట్రం యొక్క మంచిని కాంక్షించే వ్యక్తి అయితే, తెలంగాణ రాష్ట్రం గొప్పగా ఉండాలనుకునేటటువంటి వ్యక్తి అయితే ఈ సందర్భంలో వారు పోషించాల్సినటువంటి పాత్ర ఏంటంటే ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ విలువైన సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం, ఏ రకంగా తెలంగాణ ఏ రంగాల్లో ముందుకు పోతే బాగుంటుంది, దానికోసం మేధావులుగా వీళ్ళు ఏం చేయాలో ఒక టీమ్గా ఏర్పడి ప్రభుత్వానికి ఏమైనా అడ్వైజ్ లాగా చేస్తే బాగుండేది. అట్లా కాకుండా వీరు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతో కొంత కలిసిపోయి కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా వారు పనిచేస్తున్నటువంటి తీరు డెఫినెట్గా నాలాంటి ఉద్యమకారునికి బాధ అనిపించింది. అందుకనే నేను కొంచెం సీరియస్గా రియాక్ట్ అవుతాయి. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లోనేమో అధికార మార్పిడి జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి జరగలేదు. ఇక్కడ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో మనం ప్రభుత్వం తీసుకున్నాం. కేంద్రంతో చాలా సమస్యలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో చాలా సమస్యలు ఉన్నాయి, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఉండేటటువంటి అనేక సమస్యల్ని అధిగమించి తెచ్చుకున్న తెలంగాణ సరైన రీతిలో పోతుందని ప్రజలు భావించేటట్టుగా, దేశ ప్రజలు భావించేటట్టుగా, రాష్ట్ర ప్రజలు అనుకునేటట్టుగా మన ప్రయత్నాలు ఉండాలి. కానీ తెలంగాణ ఎందుకు వచ్చిందని బాధపడేటట్టుగా తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఉండొద్దు అనేది మా భావన. ఆ క్రమంలోనే ఎవరిని విమర్శలు చేసినా, ఎవరెంత అడ్డుపడేటటువంటి ప్రయత్నాలు చేసినా మేము అనుకున్న లక్ష్యాలు చేరుకోవడానికి, తెలంగాణ ప్రజలకు మంచి జరగడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో మీరు అంటున్నారు కోదండరాం గారి విషయంలో మీరే ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడారు, దానికి ఒక కారణం ఉంది. ఉద్యమ సందర్భంలో నేను కేసీఆర్ గారిని దగ్గర నుండి చూసేది, నేను చాలా క్లోజ్గా ఉండేది, మీకు కూడా తెలుసు, చాలామంది తెలుసు రాష్ట్రంలో. ఉదయం వారు బెడ్రూమ్లో నుండి వచ్చి రాత్రి బెడ్రూమ్లోకి పోయేదాకా నేను కేసీఆర్ గారితో చాలా రోజులు ఉండేది. తెలంగాణ కోసం ఏ కార్యక్రమం పెడదాం, యూపీఏ ప్రభుత్వాన్ని ఎట్లొప్పిస్తాం,
ఏ పార్టీని తెలంగాణకు అనుకూలంగా తీసుకొద్దాం, ఉద్యమం ఎట్లా జరగాలి, ఈ ఆలోచన ఈ మాటలు తప్ప కేసీఆర్ నోటి నుండి నేను ఇంకో మాట వినకపోయేది ఉద్యమ సందర్భంలో. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉదయం వారు బెడ్రూమ్లో నుంచి వచ్చి రాత్రి బెడ్రూమ్లో పోయాక చాలా సందర్భాల్లో వారితో ఉంటా రోజుల తరబడి. ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ విషయంలో ఏం చేద్దాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎట్లా కడదాం, మిషన్ భగీరథ ఎట్లా కంప్లీట్ చేద్దాం, మిషన్ కాకతీయ ఇంకా గొప్పగా ఎట్లా చేయొచ్చు, ఎస్సీల కోసం ఏ స్కీమ్ పెడదాం, మైనార్టీలకు ఏం చేద్దాం, బీసీలకు ఏం చేద్దాం, రైతుల కోసం వేరే రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, మనం ఏం చేయొచ్చు, ఈ ఆలోచనలు ఈ మాటలు ఈ తపన తప్పితే వారి నోటి నుండి నేను ఇంకో మాట వినా. కాబట్టి అహర్నిశలు తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడేటువంటి వ్యక్తి, రాష్ట్రం కోసం. రాష్ట్రం వచ్చినాక ఇది ఒక ఫెయిల్యూర్ స్టేట్ కాదు, గొప్ప రాష్ట్రం అని చెప్పి దీన్ని నిరూపించడానికి అహర్నిశలు తపన పడుతూ కష్టపడుతున్నటువంటి వ్యక్తి. ఇంత మంచి వ్యక్తి ఇంత గొప్పగా కష్టపడుతున్నప్పుడు వీరికి సహకరించాల్సింది పోయి ఈ రకంగా మాట్లాడడం ఏందనేటటువంటి బాధ కోదండరామ్ గారి విషయంలో నాకుంది. అందుకని చాలా గట్టిగా ఒక ఉదాహరణ చెప్తా. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఇవాళ 50 TMCలతో కడుతున్నటువంటి ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టడం వల్ల ఇవాళ పాత మెదక్ జిల్లాలో కానీ ఇతర చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అలాంటి మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నాడు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఎక్కడైతే కడుతారో అక్కడ భూకంపం వస్తుందని చెప్పి మాట్లాడి, అంటే ఒక మేధావి అనుకునేటటువంటి వ్యక్తి, తెలంగాణ మంచిని కోరుకునేటటువంటి వ్యక్తి ఇటువంటి ప్రయత్నాలు చేయరు. ప్రకటనలు మాత్రం లక్షల్లో ఉంటుంది, ఉద్యోగాలు మాత్రం వేలల్లో ఉంటుంది. శాతం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా కేటగారికల్గా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పినారు అసెంబ్లీ, ఏమని 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాతనే మేము ఎన్నికలకు పోతామని చెప్పి. దానికి సంబంధించి మేము ప్రాసెస్ ప్రారంభించాం. మీరు కూడా చూస్తూ ఉన్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసుకోవడానికి మనకి ఎన్ని రోజులు పట్టిందో మీకు కూడా తెలుసు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత సిలబస్ను రూపొందించుకోవడానికి మనకి ఎన్ని రోజులు టైం పట్టిందో మీకు తెలుసు. సిలబస్ను రూపొందించుకున్న తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలను గుర్తించి విడతల వారీగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు ఇస్తూ ఉంది. సో ఆ ఇచ్చే నోటిఫికేషన్లను భర్తీ చేసే క్రమంలో చాలామంది చాలా అంశాల్లో కోర్టులకు పోయి అడ్డం పడుతూ ఉన్నారు. అయినా కూడా దీన్ని అంతా కూడా కొంత స్ట్రీమ్లైన్ చేసి పద్ధతిగా తీసుకుపోవాలనే ప్రయత్నం టీఎస్పీఎస్సీ చేస్తూ ఉంది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే టీఎస్పీఎస్సీ దాదాపు 27 నోటిఫికేషన్లు ఇచ్చింది. 27 నోటిఫికేషన్లలో చాలా మటుకు ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే అభ్యర్థులు కొందరు ఉద్దేశపూర్వకంగా కోర్టులకు పోయి ఆపడం. రెండవది ఇవాళ ఎస్ఐ నోటిఫికేషన్ కానీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానీ పెద్ద ఎత్తున మనం ఇచ్చుకున్నాం, వేలాది పోస్టులు భర్తీ చేసుకున్నాం. అవి కాకుండా సింగరేణిలో కానీ జెన్కోలో కానీ ట్రాన్స్కోలో కానీ అనేక ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం. సో ఆ ఉద్యోగాల భర్తీ కార్యక్రమం అనేది ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినట్టుగా 2019 ఎన్నికల వరకు డెఫినెట్గా 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసే దిశగా మేము పోతా ఉన్నాం. కానీ మేము పోయేటటువంటి క్రమంలో కొంతమంది కోర్టులకు పోయి ఉద్దేశపూర్వకంగా కోర్టులకు పోయి ఆ ప్రాసెస్ను డిలే చేయడం వల్ల కొంత ఆలస్యం అవుతుంది తప్పితే దాంట్లో ప్రభుత్వం తప్పలేదు. ఇక అధికారులు అదేవిధంగా నాయకులు ఎందుకు సమన్వయం లేకపోవడమేనా మీకు మధ్యలో ఈ గొడవలు రావడము, ప్రోటోకాల్ అనడం ఏంటి? మన శంకర్ నాయక్ వ్యవహారం కావచ్చు, శంకర్ నాయక్ వ్యవహారంలో కూడా కలెక్టరు శంకర్ నాయక్, ఇక మీది కూడా మొన్న ఏదో ప్రోటోకాల్ పాటించాలని చెప్పేసి మీరు కూడా ఏంది అసలు దీన్ని ఎట్లా చూడాలి? అంటే డెఫినెట్గా ప్రోటోకాల్ విషయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించాలనేటటువంటిది తెలంగాణలోనే కాదు దేశమంతా ప్రజాప్రతినిధులు ఎక్కడైనా కోరుకుంటారు. సో అది తప్పు పట్టలేము. ఆ క్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు ఇద్దరు కూడా సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసుకుంటేనే అభివృద్ధి అనేది సాగుద్ది. ఇప్పుడు ఒక ఎడ్ల బండికి జోడెడ్లు ఎట్లనో అభివృద్ధి అనేటటువంటి ఎడ్ల బండికి ఒకవైపు ప్రజాప్రతినిధి ఒకవైపు అధికారి ఇద్దరు కలిసి సమన్వయంతో చేసుకుని ముందుకు పోవాల్సిందే. ఇవాళ మేము ప్రజాప్రతినిధులుగా శంకర్ నాయక్ వ్యవహారం మీరు ఎవరు తప్పంటారు? మేము ఏమంటున్నాం అంటే ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత ఏంటంటే మేము పాలసీలు తయారు చేస్తాం. ఆ పాలసీలు గొప్పగా ఇంప్లిమెంట్ కావాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే 5 సంవత్సరాలకోసారి ఎవరు అవునన్నా కాదన్నా మేము ఎన్నికలకు పోవాల్సిందే, ప్రజల దగ్గరికి పోవాల్సిందే. సో ప్రజల్లో ఎంత మంచిగా పనిచేసి పేరు తెచ్చుకుంటే మాకు అంత మంచిగా ఉంటుంది అనేటటువంటిది మా భావన, మాకు మంచి పేరు వస్తుంది అనేటటువంటి మా భావన. సో ఆ క్రమంలోనే కొంచెం స్పీడ్గా పనులు జరగాలని మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో మేము చేసినటువంటి పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఎవరు? అధికారులు. సో ఆ క్రమంలో మీరు కొంత స్పీడ్గా చేయండి అనేటటువంటి భావనతో మేము పోతాం. సో వాళ్ళు కూడా మంచిగానే చేస్తూ ఉన్నారు. తెలంగాణలో చాలామంది అధికారులు గొప్ప పని చేస్తూ ఉన్నారు. ఇవాళ అధికారుల సహకారం లేకపోతే తెలంగాణ స్టేట్ ఇంత గొప్పగా ప్రోగ్రెస్ అయ్యేటటువంటి ఆస్కారం లేదు ఈ 3 సంవత్సరాల కాలంలో. సో అక్కడక్కడ చిన్నగా అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య ఏమైనా ఉంటే డెఫినెట్గా మేమంతా కూర్చుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, సమస్యలు పరిష్కరించుకుంటాం, పోతున్నాం. శంకర్ నాయక్ గారి ఎపిసోడ్ అది ముగిసిన అధ్యాయం. కానీ ముఖ్యమంత్రి అధికారులు చెప్పిన మాటలే వింటున్నారు అంటే నిజమేనా? లేదండి. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా ఏ ఇష్యూ ముఖ్యమంత్రి గారి నోటీసుకు తీసుకుపోయినా ఇమీడియట్గా వారు రియాక్ట్ అవుతారు. చాలా విషయాల పట్ల వారికే స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అయినా కూడా ప్రజాప్రతినిధులు అధికారులు అందరినీ కలిసిమెలిసి మంచిగా పనిచేయమని కోరుతూ ఉంటారు వారు. వివేక్ ఏంటి వైరం?
అసలు వైరం లేదు, మేము ఇద్దరం మంచి మిత్రులం. మా వివేకానంద చాలా కలిసిమెలిసి ఉంటాం. మీకు ఎందుకు అనిపిస్తుంది అట్లా మాకేదో వైరం ఉన్నట్టు? వైరం ఉందని చెప్పేసి బాబు బయట ప్రచారం. అంటే ఈరోజు వివేక్ టీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడు కనీసం మీకు సమాచారం కూడా లేదంట, నిజమేనా? అసలు వివేకానంద ఎప్పటి నుంచో టీఆర్ఎస్లోకి రమ్మని కోరుతున్నది నేను. ఇన్ఫ్యాక్ట్ వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలకు ముందు నుంచే వివేకానంద పార్టీలోకి రావాలని నేను కోరుతా ఉన్నా. ఇక్కడ కూడా వివేకానంద టీఆర్ఎస్లోకి వచ్చే ముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు, వివేకానంద నేను కూడా మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో. ఆయన మంచి వ్యక్తి. బేసిక్గా ఏంటంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా అప్పుడు ఎంపీలు రావడం మీకు తెలిసి జరిగింది అంటారు. ఉంటారు. తెలియకుండా ఎట్లా జరుగుతుందండి? తెలియకుండా ఎట్లా ఉంటుందా? కానీ ఈసారి టీఆర్ఎస్లకు వివేక్ రావడం ముందు ముఖ్యమంత్రి హామీ తీసుకొని వచ్చాడు. నెక్స్ట్ పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇంకా ఖరారు చేసుకొని ఇక్కడికి వచ్చాడు అనేది అంటే ఇప్పుడు ఎన్నికలకు ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. అప్పటికి ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని వివేకానంద అయినా నేనైనా సమర్థిస్తాను. నెక్స్ట్ మీరు ఎమ్మెల్యే పోటీ చేస్తారా, ఎంపీగా పోటీ చేస్తారా? కేసీఆర్ గారు ఏం చెప్తే అది చేస్తాను. నాకంటే సొంత అభిప్రాయాలు ఏం లేవు. లాస్ట్ టైం నేను ఎమ్మెల్యే పోవాలనుకున్నా, సీఎం గారు నన్ను ఎంపీకి పంపించినారు. ఈసారి సీఎం గారు నన్ను ఏం చేయాలనుకుంటే అది చేస్తాను. సీఎం గారు ఏ నిర్ణయం తీసుకుంటే నేను దానికి కట్టుబడి ఉంటాను. కానీ మీకు కేసీఆర్ కంటే కేటీఆర్ ఎక్కువ అంటారు, నిజమేనా? అట్లేం లేదు. కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇద్దరు ఎక్కువే. మీరు కేటీఆర్కు ఎందుకు ఎంత దగ్గర అవ్వడం కారణం ఏంటి? నేను 2006 కేసీఆర్ గారు కరీంనగర్ లోక్సభ స్థానానికి రాజీనామా చేసినప్పుడు మా మెట్పల్లి మా సొంతూరు అప్పుడు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉండే. సో ఆ నియోజకవర్గంలో ఆ ఉప ఎన్నికల్లో నేను కొంచెం ఉస్మానియా నుండి స్టూడెంట్స్ని తీసుకెళ్ళి పనిచేసిన. అప్పుడు కేటీఆర్ అన్నతో నాకు కొంత పరిచయం ఏర్పడ్డది. ఆ పరిచయం అట్లా కంటిన్యూ అవుతుంది. 2006 నుంచి అది కంటిన్యూ అవుతా ఉంది. ఇక కేటీఆర్ హరీష్ రావు మధ్య వైరం ఉందంటే నిజమేనది? అస్సలు లేదు. వాళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు, చాలా కలిసిమెలిసి ఉంటారు, అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. వారిద్దరి మధ్య ఏదన్నా ఉందని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం. బయట ప్రచారం బాగా వచ్చింది. ఇట్లా ప్రచారం అంటే ఏముంది? ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు అస్సలు లేదు. చాలా మంచిగా కలిసిమెలిసి ఉంటారు, అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు, మంచి అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరి మధ్యలో. ప్లీనరీ కన్నా ముందు కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనుకున్నారు, కానీ దీనివల్లనే ఆగిపోయింది అనేది కూడా జరుగుతుంది ప్రచారం. అటువంటిది ఏం లేదు. మీతో పనిచేసిన వాళ్ళకు చాలా మందికి పదవులు రాకపోవడం కారణం ఏంటి? చాలా మందికి వచ్చినాయి కదా. ఇప్పుడు ఎవరెవరికి వచ్చినాయి? నేను ఎంపీ అయినా విద్యార్థి నాయకుల్లో కిషోర్ గారు తుంగతుర్తి నుండి ఎమ్మెల్యే అయినారు. పిడమర్తి రవి గారు ఆనాడు సత్తుపల్లి టికెట్ కేసీఆర్ గారు ఇస్తే వారు ఓడిపోయినా కూడా వారిని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేసినారు. అదేవిధంగా మా మిత్రుడు ఆంజనేయులు గౌడ్ గారు బీసీ కమిషన్ మెంబర్ అయినారు. అంతేకాకుండా వాసుదేవరెడ్డి గారు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ అయినారు. తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ చైర్మన్గా రాకేష్ గారు ఉన్నారు. సో చాలామంది హైదరాబాద్ మేయర్గా బొంతు రామ్మోహన్ గారు ఉన్నారు. డిప్యూటీ మేయర్గా బాబా ఫసీయుద్దీన్ గారు ఉన్నారు. చాలామంది ఉన్నారు. కానీ ఉస్మానియా విద్యార్థులు ఎందుకు మీ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు? ఉస్మానియా విద్యార్థులు ఏం లేరు. ఎవరు కొంతమంది కొన్ని విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు సహజంగా. ఇప్పుడు నేనేమంటున్నా రాశారు, ఇప్పుడు ఏ ప్రధాన పార్టీకైనా విద్యార్థి సంఘం ఉంటుంది. సహజంగానే వాళ్ళ పార్టీల విధానం ప్రకారం వాళ్ళు పోతారు. ఆయా పార్టీలు మా విధానాలను వ్యతిరేకిస్తున్నప్పుడు సహజంగానే ఆయా పార్టీల విద్యార్థి సంఘాలు కూడా మా విధానాలు టీఆర్ఎస్ అంటే ఉన్న యూత్ అంతా కూడా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరు కూడా చాలా మంది టీఆర్ఎస్ అంటే లేరంటారు. అందరు టీఆర్ఎస్ వెంటనే ఉన్నారు. నేను చెప్తున్నట్టుగా కొన్ని విద్యార్థి సంఘాల వాళ్ళు కొంతమంది టీఆర్ఎస్ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. సహజంగా వాళ్ళు వ్యతిరేకిస్తారు కూడా. సో ఆ వాళ్ళు చేసేటటువంటి కొన్ని పనులను భూతద్దంలో చూస్తూ వాళ్ళే మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అయినట్టు, మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకమంతా మమ్మల్ని వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఒకటి ఉద్యమ సమయంలో చాలా మంది సుమరెంట్ ఉన్నారు విద్యార్థులు, కానీ ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత ఆ పరిస్థితి లేదు. చాలా మంది దూరం అయ్యారు. ఎంపీ అయిన తర్వాత మీరు పట్టించుకోవట్లేదా వాళ్ళు, లేక వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు? నేను ఎంపీ అయిన తర్వాత సహజంగా నా నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయిస్తాను. నియోజకవర్గము, ఢిల్లీ, హైదరాబాదు, పార్టీ యాక్టివిటీ, ప్రభుత్వ యాక్టివిటీ ఇట్లుంటాం. అంతే తప్ప గ్యాప్ లేదు. నా వెనకాల ఎవరు లేరని ఏం లేదు. అదంతా కొంతమంది చేస్తున్నటువంటి విష ప్రచారం. అటువంటిది ఏం లేదు. ఇప్పటికీ చాలామంది వస్తూనే ఉంటారు. ఎవరు ఏ పనులున్నా నేను చేస్తూనే ఉంటా, ఎవరికి ఏం అవసరాలు ఉన్నా తీరుస్తూనే ఉంటా, అన్ని రకాలుగా చాలామందికి అండగా ఉంటా. డ్రగ్స్ విషయంలో సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళని విచారిస్తున్నారో, ఇక దిగ్విజయ్ సింగ్ ఒక ట్వీట్ చేశాడు, కేటీఆర్కు అనుచరులు ఈ డ్రగ్స్ కేసులో ఉన్నారు అన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? దిగ్విజయ్ సింగ్ గారికి మతి భ్రమించింది. ఇమీడియట్గా నేను కూడా రీట్వీట్ చేసినాం. దిగ్విజయ్ సింగ్ గారికి మతి భ్రమించింది. వయసు పెరిగింది కాబట్టి సహజంగా వార్ధాక్యం వచ్చినటువంటి సందర్భంలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. అట్లనే ఆయన గతంలో కూడా మాట్లాడితే ఆయన వ్యక్తిగతంగా ఎందుకు విమర్శిస్తున్నారు? ఇవ్వాలని కాదు, గతంలో తెలంగాణ పోలీసుల మీద కూడా ఈ రకమైనటువంటి ఆరోపణ చేసిండు. ఆనాడే మేము ఛాలెంజ్ చేసినాం, నీకు దమ్ముంటే నిరూపించలేడు, మళ్ళీ కనబడలేడు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇదొక ట్వీట్. సో మేము ఏమంటున్నామంటే, వయసు పైబడ్డ వాళ్ళు వాళ్ళ వయసుకు తగ్గట్టుగా హుందాగా ఉండాలి. వాళ్ళు ఏ పనులు చేసుకుంటే మంచిగా ఉంటుందో ఆ పనులు చేసుకుంటే మంచిది. లేదంటే వాళ్ళ మెంటల్ స్టేటస్ బ్యాలెన్స్ తప్పి అప్పుడప్పుడు ఇటువంటి కామెంట్స్ చేస్తారు. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఏ ప్రభుత్వం మేము తీసుకున్నంత టఫ్గా సీరియస్గా యాక్షన్ తీసుకోలేదు. ఒకటి. రెండోది, డ్రగ్స్కి సంబంధించి ప్రజలకు కూడా క్లారిటీ ఉండాలి. కేవలం హైదరాబాద్ కాదండి,
భారతదేశంలో ఉన్న అన్ని మెట్రో నగరాల్లో ఈ సమస్య ఉంది. ముంబైలో ఉంది, చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది, కోల్కతాలో ఉంది, ఢిల్లీలో ఉంది, హైదరాబాద్లో ఉంది. మూడో అంశం, పంజాబ్ రాష్ట్రంలో చాలా సివియర్గా ఈ ఇష్యూ ఉంది. గోవా రాష్ట్రంలో చాలా సివియర్గా ఈ ఇష్యూ ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, గతంలో ఉన్నటువంటి పార్టీలు కానీ ఈ అంశాన్ని చాలా సీరియస్గా డీల్ చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళు చేయలేరు, మేము చేస్తూ ఉన్నాం. మేము చేస్తూ ఉంటే మా పార్టీకి, మా ప్రభుత్వానికి వచ్చే పేరు తట్టుకోలేక దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఈ రకమైన మన నయీం కేసు కూడా సేమ్ ఇట్లాగానే చేశారు, అది నీరుగార్చారు. ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసు కూడా ఇదే అవుతుంది అంటున్నారు. నీరుగార్చే విధంగానే ఈ ప్రభుత్వం చేస్తారు, అసలైన వాళ్ళు అరెస్ట్ చేయరు ఇప్పుడు అనే విమర్శలు బయట బాగున్నాయి. నేనేమంటున్నా, నయీం కేసు విషయంలో కూడా, నయీం విషయంలో కూడా మనం ఆలోచిస్తే అసలు నయీంను పెంచి పోషించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి 10 సంవత్సరాల కాలంలోనే నయీం అనేటటువంటి వ్యక్తి ఎంత పెద్దగా ఎదిగిండో మనం అంతా చూసినాం. ఆ నయీం అనేటటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి అరాచకాలు వాటిని అడ్డుకట్ట వేయాలి, వాటిని ఆపేయాలి అనేటటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ డిసిషన్ తీసుకున్నది. ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నదని తెలంగాణ కేసులో చాలా మంది పెద్దలు ఉన్నారు అన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ ఎవరిని కూడా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు కదా. ఇప్పటికి చాలా మంది సస్పెండ్ చేశారు. రాజకీయ నాయకులు కూడా ఉన్నారని చెప్పారు కదా, వాళ్ళపై ఎందుకు చర్యలు? రాజకీయ నాయకులు ఉన్నా, పోలీస్ అధికారులు ఉన్నా, ఎవరున్నా డెఫినెట్గా ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ కావాలని ఆ రోజు అనుకున్నది. ఆ క్రమంలోనే పోలీస్ అధికారులు ఉన్నట్టుగా వాళ్ళ పాత్ర బయటకు వచ్చింది, వాళ్ళని సస్పెండ్ చేసినాం. కానీ డ్రగ్స్ కేసులో కూడా కొందరి మాత్రమే విచారిస్తుంది, చాలా మంది పెద్దలు ఉన్నారు, దీని అంతా గవర్నమెంట్ కప్పించిందండి. ఇప్పుడు ఇవన్నీ హైపోథెటికల్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు మనం మాట్లాడుకోవడం చాలా హైపోథెటికల్. ఇప్పుడు సహజంగానే మా పార్టీకి, మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మేము చేస్తున్నటువంటి పని వల్ల అనుకున్నప్పుడు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాకు అడ్వాంటేజ్ రావద్దు, మాకు మంచి పేరు ప్రజల్లో రావద్దు అనేటటువంటి ఉద్దేశంతో, దీన్ని డైవర్ట్ చేయాలనేటటువంటి ఆలోచనతో మా మీద బట్టగల్చి మీద వారేసే ప్రయత్నం చేస్తుంది. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మేము కనుక డ్రగ్స్ కేసు విషయంలో సీరియస్గా లేకపోతే, పూరి జగన్నాథ్ ఎంత పెద్ద టాలీవుడ్ డైరెక్టర్ అండి, సుబ్బరాజు పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్, చార్మి హీరోయిన్, ముమైత్ ఖాన్ ఆమె మంచి ఆర్టిస్ట్, అదే ఇంకా చాలామంది మంచి ఆర్టిస్టులు, అందరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు, అంటే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు చాలా పెద్దోళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ సిట్ కెల్విన్ కాల్ లిస్టు, అదేవిధంగా వాట్సాప్ చాట్, దానికి బట్టి ఎవరెవరితోనూ ఆయన సంభాషించిండో వాళ్ళందరినీ పిలిచి విచారిస్తూ ఉంది. పెద్దవాళ్ళు ఎవరైనా కూడా మేము వదిలిపెట్టము, డ్రగ్స్ మహమ్మారిని హైదరాబాద్ నుండి, తెలంగాణ నుండి పారద్రోలాల్సిందే. టాలీవుడ్లో పెద్దలు ఉన్నట్టు మీద ఏమైనా ఆధారాలు ఉంటే వెళ్ళి సిట్ కన్నా చేయండి, ఎవరొద్దన్నారు? ఈరోజు ముఖ్యమంత్రి పైన సిబిఐ కేసులు ఉన్నందుకే ఈరోజు బీజేపీకి దగ్గర అవుతున్నారు. కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు తప్ప దానికి ఏమైనా ఆధారం ఉందా అండి? సిబిఐ విచారిస్తే ఏడ విచారించింది? సిబిఐ హెడ్ క్వార్టర్స్కు సీఎం గారు పోయినరా, లేకపోతే సిబిఐ అధికారులు ఢిల్లీలో సీఎం గారి ఇంటికి వచ్చినరా? అంటే మొన్న కంటి ఆపరేషన్ అని చెప్పాడు, నేనే ఉన్నా. కేసీఆర్ గారితో పాటు నేనే ఉన్నా. ఈ సన్నాసి మాటలు మాట్లాడే ఆ సన్నాసి బయట పెడతాను రేవంత్ రెడ్డి కూడా దమ్ముంటే బయట పెట్టమను కదా. రేవంత్ రెడ్డి గాలి మాటలు ఎందుకు, పిట్టల ద్వారా మాటలు ఎందుకు? రేవంత్ రెడ్డికి దమ్ముంటే బయట పెట్టమను. కేసీఆర్ గారు కంటి ఆపరేషన్ మొన్న లాస్ట్ టైం ఢిల్లీ వెళ్ళినప్పుడు వారు ఎన్ని రోజులు ఢిల్లీలో ఉన్నారో అన్ని రోజుల పాటు నేనున్నా ఢిల్లీలో, వారితో పాటు నేను కూడా ఉన్నా. మరి సిబిఐ హెడ్ క్వార్టర్స్ కన్నా పోవాలి, మేము సిబిఐ వాళ్ళని మా ఇంటికి రావాలి. 23 తుగ్లక్ రోడ్ ఏది జరగలేదు కదా, నేనైతే మొత్తం అన్నీ ఉన్నా కదా. ఇవన్నీ గాలి మాటలు. ఎందుకంటే కేవలం కేసీఆర్ గారికి వస్తున్నటువంటి పేరు ప్రతిష్టలు, వారికి పెరుగుతున్నటువంటి జనాదరణ, దాన్ని చూసి తట్టుకోలేక ఓర్వలేక మాట్లాడేటటువంటి మాటలు. కానీ ప్రభుత్వం దళితులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటుంది, నిజమేనా? మీరు అది కూడా మూర్ఖప్ మాట. డెఫినెట్గా మేమంతా చాలా మంది దళిత లీడర్లు ఉన్నాం. ప్రభుత్వము ఇవాళ ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చి గతంలో ఉన్నటువంటి యాక్ట్ను అమెండ్ చేసి చాలా అద్భుతమైనటువంటి తీరుగా దాన్ని తీసుకొచ్చింది. గతంలో ఒక బడ్జెట్, ఒక సంవత్సరానికి సరిపడా బడ్జెట్ ఎస్సీ ఎస్టీల కోసం పెట్టినట్టయితే దాంట్లో ఏమన్నా మిగిలితే అది నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అయ్యేటటువంటి పరిస్థితి గతంలో లేదు, ల్యాప్స్ అవుతుండే. కానీ వల్ల ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్ ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా అది నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ కావాలనేటటువంటి నిబంధన పెట్టించినారు. అద్భుతం, దేశంలో ఎక్కడ లేనటువంటి ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చినాం. థ్యాంక్ యూ సుమన్ గారు, మా స్టూడియోకి వచ్చి మీ మనసున్న మాట చెప్పినందుకు. ఇది సుమన్ చెప్తున్నది. 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీగా పోటీ చేయమన్నా ఎంపీగా చేస్తాను, లేదు ఎమ్మెల్యేగా చేయమన్నా చేస్తాను, లేదు అంటే టీఆర్ఎస్ కార్యకర్త ఉండమన్నా ఉంటానని సుమన్ చెప్తున్నారు. ఇది ఇవాళ వీకెండ్ ఇంటర్వ్యూ.